పెళ్లి చేసుకున్నావా అతన్ని? ఎవరి ముందు చేసుకున్నావు? ఆవిడెవరు? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నువ్వు బయటికి వెళ్తే నువ్వు పలానా వాడి పెళ్ళామని చెప్తారా? మరి అది పెళ్ళి ఎలా అవుద్ది? నీ పిల్లలకి తండ్రిని అతను చెప్తాడా రేపు వచ్చి? నీ పిల్లల దృష్టిలో, ఈ సంఘం దృష్టిలో నీకేం పేరు పెడతారు? నీ భర్త ఎవరితోనో మాట్లాడాడు, నీ గురించి తప్పుడుగా ఏదో ఫోన్లో రికార్డింగ్ విన్నానని అన్నావు. నువ్వు అడిగావు అతన్ని ఎందుకు మాట్లాడావు, లేకపోతే ఎవరితో నీకు ఎఫ్ఐఆర్ ఉంది, నీకేం ప్రూవ్ అయింది, ఎవరిని చూసావు, ఎవరితో అతను సంబంధం పెట్టుకున్నాడు, ఎవరితో కాపురం చేశాడు, ఎవరికి పిల్లల్ని కన్నాడు, చూసావా ఏమన్నా? అడిగాను మేడం. అరే అడగడం కాదమ్మా, నువ్వు చూసావా, ఏం ప్రూఫ్ ఉంది, నువ్వు అడిగితే ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు నీలాగా లేకపోతే ఆ ఫ్రెండ్తో సంసారం చేశాడు, కాపురం చేశాడు, అయ్యోనా నీకు తెలిసాయా? ఇప్పుడు నీ గురించి బయట చెప్తున్నారు అందరూ, పలానా వాడిని ఉంచుకుంది, పలానా వాడితో తిరుగుతుంది, పలానా వాడితో ఫోటోలు తీసి పంపించారు. అతని గురించి అయితే ఎవరు అలా చేయలేదుగా. పిల్లల్ని నిన్ను ఒక పద్ధతిగా ఒక ఇల్లు, నా ఇల్లు, నా పిల్లలనే కదా ఉన్నాడు అతను, వదిలేసి వెళ్ళిపోలేదు కదా. ఏ రాజమ్మ గారు, ఎవరిది తప్పు కదా? మీరు చెప్పుచ్చు కొట్టి ఇంటికి వెళ్ళి శుభ్రంగా సంసారం చేసుకుని 2 పిల్లలు ఉన్నారని పంపించాలి కదా. నేను చెప్తూనే ఉన్నాను మేడం, శివ మంచోడు మేడం, అది తన చెప్పినే మేడం. పెద్దన్న చిన్నన్న వెంకటరమణ అన్నవాడు ఎవడు అసలు మీకు తెలుసా? ఈ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అంటే ఈ రమణ అబ్బాయి తెలుసు, అక్కడ అక్క అక్క అనుకుని నాకు తిరిగివాడు. ఒకసారి నాకు సెల్కి ఫోన్ చేశాడు మేడం. ఫోన్ చేసి సడన్గా అయిపోయింది. ఈ అమ్మాయి సెల్ తోటి నేను ఫోన్ చేశాను. ఎందుకురా ఫోన్ చేసామంటే అక్క అక్క ఏమీ లేదు ఊరికి అనేసి అంటే అప్పుడు కాంచి ఫోన్లు మాట్లాడుకోవడం మొదలెట్టాను. అంతవరకు తెలుసు. చాలా వీళ్ళిద్దరికి పరిచయం అయింది. మేడం. పరిచయం అయ్యి ఈవిడ అతనితో వెళ్ళిపోయింది. అతనితో వెళ్ళలేదు మేడం. నేను కూడా అడిగాను మేడం. అడిగిన తర్వాత నాకు ఇష్టం అక్క ఆ అమ్మాయి అంటే, నేను అమ్మాయి లేకపోతే చచ్చిపోతుంది మేడం అన్నాడు. అదేంటి 2 పిల్లల తల్లితో నువ్వు ఎలా సెటిల్ అవుతారో, ఆ పిల్లడు ఉన్నాడు కదంటే తిని అనేది నాకు కూడా ఇష్టం అవుతానంటే ఫోన్లు మాట్లాడుకుంటారు. ఇష్టసారం ఫోన్లు మాట్లాడుకుని ఎవరితో మాట్లాడుతున్నారు అంటే శివతానంటే కాదనేది. అంతే నాకు ఒకసారి అంటే అక్క నేనక్క అన్నాడు. అప్పుడు కానీ ఆ అమ్మాయి అంటే ఇష్టం అనేసి. మరి అప్పుడే మీరు దాన్ని ఆపి ఉండాలి కదా. మీరు శివాని వెంటనే పిలిచి చెప్పి, ఈ అమ్మాయికి బుద్ధి చెప్పి, వాళ్ళ అమ్మ నాన్న ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పి అంతే వీళ్ళిద్దరిని కలపాలి కదా. మరి పిల్లలు ఉన్నారు కదా. మేడం అంతవరకు హైదరాబాద్ మీరు ఆపదు మేడం. చదువుకోలేదు మేడం. చదువు లేదు కాబట్టి చదువు అక్కర్లేదమ్మా. మంచి చెడు అమ్మాయికి చెప్పాలి కదా. మీ ఇంట్లో పెట్టుకోకూడదు కదా. తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి అంటే, ఆ తప్పుతో మీకు కూడా ఓకే ఇలాంటి తప్పు చేస్తే పర్లేదు అంటేనే కదా పెట్టుకుంటాం. నేను మీతో మాట్లాడి కూడా వేస్ట్ ఎందుకు ఇప్పుడు? ఎందుకంటే మీకు ఎట్లాగంటే ఒక 3 లక్షలు డబ్బులు ఇస్తానో 2,70,000 ఇస్తానో ఎవరికో మీరు పిల్లలు కానీ ఇచ్చేసి వచ్చేస్తున్నారు. మీకేం లేదు దాంట్లో. వేరే వాళ్ళు ఎవరిదో కడుపు నువ్వు ప్రెగ్నెన్సీ దాల్స్తున్నావు అనేటటువంటి సైకాలజీ చాలా సహజంగా చాలామంది మగవాళ్ళు జీర్ణించుకోలేరు. అది జీర్ణించుకోలేనప్పుడు ఒకరి మీద ఉండేటటువంటి నమ్మకం అన్నది విరిగిపోతుంది. అప్పుడే భేదాభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి, అప్పుడే మనసులు విరిగిపోతూ ఉంటాయి, అప్పుడే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ కానీ, బయట ప్రపంచంలో ఉండేటటువంటి ఆలోచనలు, లేదంటే వేరే పరాయి స్త్రీ కానీ పరాయి మగవాడి వైపు అట్రాక్షన్ అన్నది కలుగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం మేడం మెంటల్ మెచ్యూరిటీ. అయితే గాయత్రి విషయానికి వస్తే మేడం, ఎథిక్స్ ఆఫ్ మ్యారేజ్ అన్న కొద్దిగా ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం అంటే, పెళ్లి చేసుకునేటటువంటి భార్యాభర్తలకి ముఖ్యంగా ఉండేటటువంటి అంశాల్లో మనం నిలదొక్కుని దాంట్లో ఒక ఫౌండేషన్ ఉంటే కనుక అప్పుడు అద్దె గర్భం గురించి కానీ సరగసి గురించి కానీ ఆ తర్వాత మాట్లాడాలి. ఫస్ట్ సరగసి అనేటటువంటి ఆలోచన శైలి ఒక స్త్రీకి కలిగితే కనుక దానికి ప్రధానమైనటువంటి అంశం మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి రిలేషన్షిప్ ఎంత బలంగా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడ బలం లేదు. 3 సంవత్సరాల పాటు బాగానే ఉన్నాం, తర్వాతే ప్రాబ్లం స్టార్ట్ అయ్యినాయి అని చెప్పి శివ చెప్పినా కూడా నాకు మొదటి నుంచి మీరు పెళ్లి చేసుకునేటువంటి పద్ధతి కానీ అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల మీద కానీ అస్సలు నమ్మకం లేదు. అన్నిటికంటే ముఖ్యం గౌరవం. దేనికి గౌరవం ఇవ్వాలి? 1 పెళ్లికి గౌరవం ఇవ్వాలి, 2 2 పిల్లల కన్నా తల్లిగా మీరు ఒక గౌరవం సమాజం నుంచి పొందాలి, 3వది ఏంటంటే భర్త మీద గౌరవం ఉండాలి. ఇక్కడెక్కడ కూడా రెస్పెక్ట్ అన్నది నాకు కనిపించట్లేదు. ఇందాకటి నుంచి నువ్వు నీ భర్త మీద వేలెత్తి చూపెట్టి గాయత్రి నువ్వేమంటున్నావు అంటే, వెంకటరమణ అనేటటువంటి వ్యక్తికి నేను అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటంటే నా భర్త చేసినటువంటి పనులు, అతనిలో ఉన్నటువంటి లోపాలు అంటున్నావు. కానీ నువ్వు చెప్పేటటువంటి మాటలు ఏవి కూడా నమ్మశక్యంగా లేవు. ఎందుకు నమ్మశక్యంగా లేదు అంటే కనుక, మేము ఏం చూసాము అనేటటువంటి మాట పక్కన పెడితే కనుక, ఇందాక వెంకటరమణ మాట్లాడినటువంటి తీరు పద్ధతి బట్టి ఆలోచిస్తే కనుక అతను కేవలం తన అవసరాల గురించి నిన్ను వాడుకున్నాడు. అది ఇప్పటికీ నీకు ఈ పాటికి నీకు అర్థమైంది.
కానీ చాలా లేట్ అయింది. ఈరోజు నీ పక్కన కూర్చున్నటువంటి ఆ అమ్మాయి కూడా వెంకటరమణ చేతిలో మోసపోయింది. ఏ విధంగా మోసపోయింది? ఏమ్మా, నీ మెడలో కూడా గొలుసు తీసుకెళ్ళాడు, ఈ అమ్మాయి చేత 10,000 రూపాయలు ఇప్పించాడు. అంటే ఏంటంటే మీలో మోసపోయేటటువంటి గుణం ఉంటే కనుక మోసం చేసేటటువంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకుని వస్తారు. దీని అంతటికీ పరిస్థితులకు కారణం ఏంటంటే మేడం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చేతిలో మోసపోవటానికి కారణం అంటే ఏంటంటేనమ్మా, ఎంత ఈ రోజు మీరిద్దరు పక్కన ఒక స్నేహితుల్లా కూర్చున్నా కూడా, ఎంత కాదనుకున్నా కూడా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేసావు. ఈ వెంకటరమణ అనేటటువంటి వ్యక్తికి పరిచయం చేసి వీళ్ళిద్దరి యొక్క పెళ్లిని నువ్వు సమర్థించడం అన్నది ఒక విధంగా మోసమే. ఈ అమ్మాయికి పెళ్లి అవ్వలేదు అని చెప్పేటటువంటి మాట నీ నోట్లోంచి ఎక్కడా కూడా రాకపోవటం కూడా ఖండించవలసినటువంటి అంశం. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక, ఒక పక్క నుంచి ఆ మనిషి ఏంటి అన్నది నీకు అర్థమైంది, ఆ మనిషి చేతిలో నువ్వు మోసపోతున్నావు అన్నది కూడా నీకు అర్థమైంది. కానీ నువ్వు చేతులారా ఈ అమ్మాయి జీవితాన్ని కూడా పాడు చేసావు. ఈ అమ్మాయికి పెళ్ళి అయిందని కానీ 2 పిల్లలు ఉన్నారు అనేటటువంటి మాట నువ్వు అమ్మాయికి చెప్పలేదు. అంటే ఆ అమ్మాయి యొక్క అమాయకత్వాన్ని నువ్వు కూడా ఒక స్నేహితురాలిలాగా అడ్వాంటేజ్ తీసుకున్నావు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అమ్మ. అంటే ఈరోజు నువ్వు ఆ అమ్మాయి పక్కన కూర్చుని ఆ అమ్మాయికి అన్యాయం జరిగినటువంటి పద్ధతిలో నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆ అమ్మాయికి అన్యాయం జరగటానికి కారణం, ఒక ప్రధానమైనటువంటి కారణం మీరు కూడా. సో మిమ్మల్ని కూడా ఇక్కడ నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని మీ వైపు కూడా వేలెత్తి చూపెట్టవలసినటువంటి అవసరం ఉంది. అయితే దీని అంతటికీ కారణం మేడం బహుశా ఏంటంటే ఈ అమ్మాయి పెరిగినటువంటి వాతావరణం మేడం. ఒక బ్రదర్ ఏంటంటే మెంటల్లీ బాగాలేదు, అతని పరిస్థితి బాగాలేదు. సో ఈ అమ్మాయికి ఏంటంటే ఆ పోషణ అన్నది ఏదైతే ఉందో, ఆ నడిచేటటువంటి పద్ధతి మార్గం చిన్నప్పటి నుంచి నేర్పించేటటువంటి విధాన పద్ధతి లేకపోవటం వల్ల ఆ మెంటల్ మెచ్యూరిటీ అన్నది రాలేదు. దానికి తోడు ఏంటంటే చదువు కూడా లేకపోవటం వల్ల ఈ అమ్మాయి ఈజీగా మోసపోతుందేమో అనేటటువంటి కంక్లూజన్కి మనం రావచ్చు. శివకృష్ణ విషయానికి వస్తే మేడం, అక్కడ ఆ అమ్మాయి చేయనటువంటి సమస్యకి బాధపడతా ఉంటే కనుక, అంటే ఉన్నవాళ్ళు కాని వాళ్ళు అయిపోయారు. అంటే బ్రదర్ ఒక విధంగా అయిపోవటం, తండ్రి సంవత్సరం క్రితం చనిపోవటం, తల్లి పోషణ లేకపోవటం, సంరక్షణ లేకపోవటం, ఇంకో బ్రదర్ ఇంట్లోంచి వెళ్ళిపోవటం, ఇలాంటివి అంటే కనుక ఇతను ఏమిటంటే అందరూ ఉండగా శుభ్రంగా 10th వరకు చదివి ఇంట్లో అందరి సంరక్షణలోంచి శుభ్రంగా ఉండగా చిన్నపాటి గొడవ వల్ల 17-16 సంవత్సరాలకి పారిపోయి వచ్చేసాడు. సో ఇతను మనకు చూస్తుంటే కనుక ఇతని మాటల తీరులో ఈజీగా మోసపోయేటటువంటి వ్యక్తిగా మా అందరికీ అర్థమవుతుంది, అమాయకత్వం అన్నది తెలుస్తుంది. తద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే కనుక, నీ స్నేహితులు ఒక్కొక్కడు 2 నెలల పాటు ఉన్నారు, నీ దగ్గర కావాల్సిన వాళ్ళని కూడా పిండుకున్నారు, ఎవరికి వాడి దారి చూసుకున్నారు. సో అక్కడ స్నేహితులు నిన్ను మోసం చేశారు, ఇక్కడ నీ భార్య కూడా నిన్ను మోసం చేశారు. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ, ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ, అవునో కాదో అడిగేవి లేదా మౌనమా, పగ సాధించే పంతమ్మా నీ చెలిమే పంచుమా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ మోసపోయేటటువంటి తత్వాన్ని మీరు బయటకు వ్యక్తపరచడం, ఇది ఎందుకు ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశం కింద మారింది అంటే కనుక ఇక్కడ 2 అంశాలు. ఒకటి వ్యాపారం, సరగసి అన్నది ఎంత కాదనుకున్నా ఒక వ్యాపారం, దానికి బ్రోకరిజం మీరు చేస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఆ సరగసిని అనేటటువంటి వ్యాపారాన్ని ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయటం. అంటే నీ భార్యని మీరేమంటున్నారు, రాజమ్మ ఈ అమ్మాయిని ప్రోత్సహించి ఈ వ్యాపారంలోకి లాగింది అన్నారు, కానీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? మీరు ఇంట్రడ్యూస్ చేసింది. అంటే మానసిక పరివర్తన లేకుండా, దాని గురించి ఒక పూర్తి స్థాయి ఆలోచన లేకుండా, మీ ఇద్దరి మధ్యన బాండింగ్ అంత బలంగా లేనటువంటి పరిస్థితిలో అంత పెద్ద ఆలోచన శైలి, అంత పెద్ద సరగసి అనేటటువంటి పెద్ద అంశాన్ని మీ ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయటం కరెక్టా? సో ఏమైంది అంటే కనుక ఈ బిజినెస్ అనేటటువంటి వ్యవహారం మానసికంగా మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి బంధం మధ్యన ఒక డైల్యూషన్ ఏర్పడింది. అంటే కేవలం ఇక్కడ ఏమైంది అంటే కనుక మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి బాండింగ్, పెళ్లి అనేటటువంటి పవిత్రమైనటువంటి బాండింగ్ కూడా ఈరోజు బిజినెస్ అయిపోయింది. తద్వారా ఏమైంది అంటే కనుక ఆ అమ్మాయి నీలో లేనటువంటి ఒక నెగిటివిటీని చూసి తన దారి తను చూసుకోవటం అన్నది జరిగింది.